అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అనేది ఈ యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా దీంట్లోకి వెళ్ళినట్లయితే గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇస్తూ ఉంది. ముఖ్యంగా కామారెడ్డి అర్బన్ నిజామాబాదు నాగారంలోని డైట్ కాలేజీలోని గెస్ట్ లెక్చరర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ డైట్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీనివాస్ సారు ఈ బుధవారం రోజున ఒక ప్రకటన తెలిపాడు. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మరియు ఫిలాసఫీ, సోషియాలజీ, గణిత శాస్త్ర బోధన పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు, వ్యాయామ విద్య, కళాశాల విద్యలో ఒక్కొక్క పోస్టు ఇవన్నీ అంటే పైన చెప్పినటువంటి అంటే తెలుగు పోస్ట్ ఒకటి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఫిలాసఫీ కానీ, సోషియాలజీ కానీ, గణిత శాస్త్ర బోధన పద్ధతులు కానీ అంటే మ్యాథ్స్ మెథడాలజీ అంటే సోషల్ మెథడాలజీ అండ్ పీఈటీ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఉర్దూ విభాగంలో ఫిలాసఫీ, సోషియాలజీ, సామాన్య గణిత మరియు సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు కూడా ఉర్దూ బోధన పద్ధతులు ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉన్నట్టు తెలపడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి అర్హత కలిగిన వారు అంటే ఇక్కడ ఆసక్తి అర్హత అంటే దీనికి సంబంధించి మామూలుగా ఎంఈడి చేసి ఉండి ఆ సబ్జెక్ట్లో ఇప్పుడు తెలుగు అయితే తెలుగులో పీజీ చేసి ఉండాలి, తర్వాత ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో పీజీ చేసి ఉండాలి. అదేవిధంగా అంటే ఆ సబ్జెక్ట్లో పీజీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అర్హత ఉంటుంది. పీజీ చేస్తే పాటు అంటే ఎంఈడి కూడా కంపల్సరీ అంటే ఇక్కడ ఏ రకమైన పోస్ట్ కూడా ప్రతి రకమైన పోస్ట్ కూడా కంపల్సరీగా ఏం కావాలి మనకు ఇక్కడ ఎంఈడి అనేది కంపల్సరీగా అడుగుతాడు. ఎంఈడి లేకుండా ఈ ఏమంటారు డైట్ లెక్చర్స్ అనేది తీసుకోవడానికి అవకాశం లేదు. ఎంఈడితో పాటుగా పీజీ ఉండాల్సి వస్తుంది. ఎంఈడితో పాటుగా పీజీ ఉండాలి. ఎవరైనా ఈ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతలోపు మనకు ఆల్మోస్ట్ మనకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి వరకు అంటే ఇక్కడ ఈ నెల 21 తేదీలోపు అంటే ఆగస్టు 21 లోపు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తి అంటే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ ఇతర వివరాలు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇది నిజామాబాద్లోని నాగారంలో ఉన్నటువంటి డైట్ కాలేజ్ లెక్చరర్స్ అంటే మామూలుగా కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ఈ పోస్టుకు ఎలిజిబిలిటీ కావాలంటే కంపల్సరీగా మీరు ఎంఈడి చేసి ఉండాలి. ఎంఈడితో పాటుగా మనకి ఇంకేం ఎలిజిబిలిటీ కావాలి, ఎంఈడి చేసి ఉండాలి. దాంతోపాటుగా వీళ్ళకు పీజీ ఆ సంబంధించిన సబ్జెక్ట్లో పీజీ కూడా చేసి ఉండాల్సి వస్తుంది. ఇందులో తెలుగులో పీజీ కానీ తెలుగు పీజీతో పాటుగా ఎంఈడి కూడా ఉండాలి. అట్లాంటి వారికి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇది మనకు ఇచ్చినటువంటి గెస్ట్ లెక్చర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం గురించి తెలియజేస్తూ ఉంది. థ్యాంక్ యూ ఆల్.